హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పెద్ది మూవీ ట్రైలర్ ఎన్నో అంచనాల నడుమ ఫుల్లీ హైప్తో రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత బాగుందని కొంతమంది, చాలా బాగుందని కొంతమంది, ఎక్స్ట్రాడినరీగా ఉందని కొంతమంది కామెంట్లు పెట్టారు. కానీ కొంతమంది ఉంటారు, మీకు తెలియదు ఏముంది, ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుద్దా, ఎప్పుడెప్పుడు నెగిటివ్ చేసేద్దామా, సినిమా రిలీజ్ అవ్వకుండా చంపేద్దామా అనేటువంటి బ్యాచ్ కొంతమంది ఉంటారు. ప్రతి హీరోకి వీళ్ళు ఉంటారు, కానీ రామ్ చరణ్ గారు కొంచెం ఎక్కువగా వర్క్ చేస్తారనమాట. వీళ్ళు ఏమంటున్నారంటే ట్రైలర్ అంటే అర్థం కాలేదంట కాబట్టి సినిమా ఫ్లాప్ అంట. ట్రైలర్లోనే మొత్తం అర్థమైపోతే ఇంక థియేటర్కి వెళ్ళి సినిమా చూడటం ఎందుకు, అర్థమవునట్టుగా ఉన్నదాన్నే ట్రైలర్ అంటారు. ఇంకొకటి అంటాడు గేమ్ చేంజర్ 2 అంటాడు, ఇంకొకటి అంటాడు డిజాస్టర్ అంటాడు, ఫ్లాప్ అంటాడు. వీళ్ళందరూ కలిసి పెద్ద మూవీని నాశనం చేసేద్దాం, నెగిటివ్ చేసేద్దాం అని ఎంత ట్రై చేసినా వీళ్ళ వల్ల కావట్లేదు. ఎందుకంటే ఇప్పటికే 100 మిలియన్ వ్యూస్ దాటేసింది. షాకింగ్ మ్యాటర్ ఏంటంటే హిందీలో 36 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అసలు నేను షాక్ అయ్యాను. అసలు అక్కడ పెద్ద మూవీ ట్రైలర్కి బ్రహ్మరథం పడుతున్నారు. అది పెద్దిగాడి రేంజ్ అంటే. దీన్ని బట్టి అర్థమైపోతుంది పెద్ది ఏ రేంజ్లో విధ్వంసం క్రియేట్ చేయబోతుందో. ఇక పెద్దిని ఆపడం ఎవరి తరం కాదు. కానీ ఇలా సినిమాని రిలీజ్ అవ్వకుండా చంపేద్దాం అనుకునే వాళ్ళని ఒకటే అడుగుతున్నా, మీరెవరు? సినిమాని చంపడానికి మీకేం హక్కు ఉంది? మీరు ఎవరు ఆఫ్టర్ ఆల్ అని నేను అడుగుతున్నాను. సినిమాని తీయడానికి ఎంత కష్టపడతారో తెలుసా? ఒక సినిమా కంప్లీట్ అయ్యి తెర మీదకి రావడానికి దాని వెనకాల ఎంత స్ట్రగుల్స్ ఉంటాయో, ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో తెలుసా? డైరెక్టర్ గ్రౌండ్ లెవెల్లో హార్డ్ వర్క్ చేసి ఒక కష్టపడి స్టోరీ రాసుకుంటే ఆ స్టోరీ నచ్చి తన క్యారెక్టర్ కోసం హీరోలు ఎంతో కష్టపడతారు. ఆ కథ నచ్చి నిర్మాతలు ఎంతో డబ్బు ఖర్చు పెడతారు. రామ్ చరణ్ గారు పెద్ద మూవీ కోసం ఎంత కష్టపడ్డారో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇలా నెగిటివ్ కామెంట్లు పెట్టి వాళ్ళు కూడా తెలుసు. కానీ అవి ఏమీ వద్దు మనకి. మానవత్వం లేని బ్రతుకులు. మీరు ఇప్పటికైనా మారండి. మేము ఇలాగే ఉంటాం అనుకుంటే ఫ్యూచర్లో టాలీవుడ్ ఇండస్ట్రీ ఉండేదంట, అందులో నెంబర్ 1 డైరెక్టర్లు ఉండేవారంట, మంచి మంచి సినిమాలు తీశారంట అని చెప్పుకోవడం తప్ప ఎందుకు పనిచేయదు మన ఇండస్ట్రీ. ఎందుకంటే సినిమా రిలీజ్ అవ్వకుండానే చంపేస్తే మనం ఎంతపడి కష్టపడి రాసుకుని స్టోరీలు సినిమాలు తీస్తుంటే ఇలా రిలీజ్ అవ్వకుండా చంపేస్తారని డైరెక్టర్లు మన హీరోలతో తీయకుండా పక్క ఇండస్ట్రీకి పోతారు. అవసరమంటారా? ఇప్పుడు రామ్ చరణ్ గారి అభిమానులని, మహేష్ బాబు గారి అభిమానులని, ప్రభాస్ గారి అభిమానులని, జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు, అల్లు అర్జున్ గారి అభిమానులని మీరు డివైడ్ అయిపోయి కొట్టుకుంటున్నారు కదా. మీరు ఎవరి పేరు చెప్పుకుని కొట్టుకుంటున్నారో వాళ్ళు అక్కడ హ్యాపీగా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. కానీ ఇక్కడ మీరు వాళ్ళ పేరు చెప్పుకుని కొట్టుకుని చస్తూ సినిమాని చంపడమే కాకుండా ఇండస్ట్రీని కూడా నాశనం చేస్తున్నారు. ఇప్పటికైనా మారండి. మన ఇండస్ట్రీకి ముందు చాలా పెద్ద పెద్ద సినిమాలు రాబోతున్నాయి. ఆ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ మన ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటారు. ప్రతి ఒక్కరూ మన డైరెక్టర్ల గొప్పతనం గురించి మాట్లాడుకుంటారు. ప్రతి ఒక్కరూ మన హీరోల హార్డ్ వర్క్ గురించే మాట్లాడుకుంటారు. మన ఇండస్ట్రీ పేరు చెప్పుకుని మనం మీసం మిలేసే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇవన్నీ జరగాలంటే మనం మారాలి. మన సినిమాల్ని హెల్దీగా రిలీజ్ అవ్వాలి. ఇలా రిలీజ్ అవ్వకుండానే చంపేసి ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకోవద్దండి. దయచేసి మీకు చేతులు జోడించి రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ఇక్కడి నుంచి అయినా మారండి. అందరం కలిసిమెలిసి ఉంటే మన ఇండస్ట్రీ కలకలాడుతూ ఉంటుంది. మీరు అనొచ్చు, నువ్వెందుకురా ఈ ఇండస్ట్రీ గురించి, సినిమా గురించి ఎంత ఎమోషనల్ అయిపోతున్నావు, సినిమా వల్ల ఉపయోగం ఏంటి అని మీరు అనొచ్చు. సినిమా వల్ల ఉపయోగం ఉందండి. సినిమా వల్ల ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది. సినిమా వాళ్ళు గవర్నమెంట్కి ట్యాక్సులు కడుతున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ బిజీ లైఫ్లో ఎంతోమంది బుర్రలో కుక్కర్లో వేసినటువంటి పప్పులాగా ఉడికిపోతుంది. టెన్షన్స్, ప్రెజర్స్, వీటన్నిటి మధ్య నుంచి ఒక ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు, ఒక ఊరట కోరుకుంటారు. ఆ ఊరటే సినిమా. వీకెండ్ వస్తే వాళ్ళ టైము సినిమాలకి కేటాయిస్తారు. సినిమా లవర్స్ ఎంతోమంది ఉన్నారండి. అలాంటి గొప్ప సినిమాని చంపొద్దండి. అందరం కలిసిమెలిసి ఉన్నాం. మన ఇండస్ట్రీని కలకలాడేలాగా చేద్దాం. ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, చేతులు జోడించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ దయచేసి సినిమాని మాత్రం చంపొద్దండి. బాయ్.